ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్‌లో పెట్టిన ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ లింక్‌ని ఎడిట్ మోషన్‌లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా వస్తది. ఓకే. ఇక్కడ మీకు షేప్స్ కనిపిస్తుంది కదా! వీటిని ఇగ్నోర్ చేసేయండి. దీని గురించి నేను లాస్ట్‌లో చెప్తాను. ఓకే. అలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ యాడ్ ఫోటో 1, యాడ్ ఫోటో 2 అని వస్తది. ఇక్కడ యాడ్ ఫోటో 1 మీద క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఒకటి ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ షేప్ ఒకటి ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తది ఆప్షన్‌లో. ఇక్కడ దానికిలాగే దాని కింద ఆప్షన్ ఒకటి ఉంది చూడండి. స్టార్ బాక్స్ అది క్లిక్ చేయండి. మీ మీడియాలోకి తీసుకెళ్తది. మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసేయండి. ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఫోటో కూడా సేమ్ మీరు ఇందాక ఏ ఫోటో అయితే యాడ్ చేశారో ఆ ఫోటోని యాడ్ చేయండి అక్కడ. ఓకే. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇది వదిలేసి దాని తర్వాత సింగిల్‌గా ఒకటి ఉంది కదా షేపు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ కలర్ అండ్ ఆప్షన్‌లోకి వెళ్తారు. కలర్ అండ్ ఫీల్డ్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ బాక్స్ ఒకటి ఉంది కదా! అది షేపు అది క్లిక్ చేస్తే ఇందాక సేమ్ ఎలా చేశారో అలా చేయండి. ఏ ఫోటో యాడ్ చేసారో ఫస్ట్ ఆ ఫోటోని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్‌ది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ దాంట్లోకి రండి. ఇక్కడ కూడా ఫస్ట్‌ది ఎలా అయితే యాడ్ చేశారో అలాగే ఇక్కడ వేరే ఫోటో యాడ్ చేయండి. ఓకే. ఇది వదిలేండి. దీని గురించి తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఒక షేప్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇందాకల యాడ్ చేసిన ఫోటోని యాడ్ చేయండి. ఇలా ఆర్డర్‌లో ఎళ్తే కొంచెం ఫోటోస్ బాగా వస్తాయి. ఓకే. మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఉంటది. ఇప్పుడు ఇందాకల వదిలేసాను కదా! దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు. ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేయండి. ఓకే. ఇలా యాడ్ చేసుకున్నాం కదా! ఇక్కడ మొత్తం ఎన్నున్నాయి? 1, 2, 3 ఇక్కడ డబల్ బీట్ మార్క్స్ ఉన్నాయి కదా! అక్కడ వరకు ఇక్కడ యాడ్ చేసిన ఫోటోని ఇక్కడ యాడ్ చేయండి. ఆ 3 లేయర్‌లకి. ఓకే. ఇలా 3 యాడ్ చేయండి. తర్వాత మిగిలిన ఇక్కడ ఇంకో సెకండ్ బీట్ అదే 2 బీట్ మార్కులు ఉన్న వరకు ఒక ఫోటోని యాడ్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇంక మిగిలిపోయిన ఆటిలకి ఏ ఫోటో అయినా యాడ్ చేసుకోండి. మిగిలిపోయిన రెండాటిలకి. ఓకే. ఇప్పుడు ఫస్ట్‌కొచ్చింది. ఈట్లి గురించి చెప్తున్నాను కదా! ఈట్లి ముందే మీరు అన్‌హైడ్ చేసేసారంటే మీ ఎడిటింగ్ చేసినప్పుడు ఫోన్ అనేది ల్యాగ్ అవుతది మొబైల్. ఓకే. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది ఈట్లికి యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్‌గానే. ఇక్కడ పైన ఎక్స్‌పోర్ట్ సింబల్ ఉంటది. దాన్ని నొక్కితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్. జై హింద్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.